అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మన తండ్రి అయిన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వారు. మన అపరాధములను పాపములను క్షమించడానికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో రక్తము చిందించి మన పాపములన్నిటినీ క్షమించారు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయనను హింసించిన వారిని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించారు. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడా మనకు హాని చేసిన వారిని సహించి మనఃపూర్వకముగా వారినందరినీ క్షమించ బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఇతరులను మనము క్షమించకపోయిన యెడల మనల్ని కూడా ఆయన క్షమించరు. అందుచేత ఒకరినొకరు క్షమించుకొనుచు ప్రేమ కలిగి ముందుకు సాగిపోదాము. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా పాపములన్నిటినీ మీ శిలువ రక్తంలో క్షమించినందుకు మీకు వందనములు. మేము కూడా మాకు హాని చేసిన వారిని సహించి వారిని క్షమించుచు మీ కుమార్తెలుగాను ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.